శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజ్ ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవహారంలో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంప్ మోడ్ టర్బైన్ వేగంగా తిరగడమే వాటర్ లీకేజ్ కి కారణమని నిపుణులు చెబుతూ ఉన్నారు. లీకేజ్ ని కంట్రోల్ చేయకపోతే ఫ్లోర్ స్లాబ్ పడిపోయే ప్రమాదం ఉందని కూడా అనుమానిస్తూ ఉన్నారు. దీంతో లీకేజ్ పై జెన్కో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శంకర్ జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శంకర్, చూస్తూ ఉన్నాం మనం శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో వాటర్ లీకేజ్ అయితే అవుతుంది. సో దాన్ని అరికట్టడానికి ఏం చేస్తూ ఉన్నారు? ఒకవేళ అది అలానే వదిలేస్తే ఒక ప్రమాదానికి దారితీసే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఏం చేస్తున్నారు అధికారులు దానికి సంబంధించి? మనుష శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో లీకేజీ అంటే వాటర్ లీకేజీ వ్యవహారం అంతా కూడా కాస్త ఇంజనీర్లను ఆందోళన గురి చేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ లీకేజీ అంటే 0 ఫ్లోర్లో ఈ లీకేజీ పై స్లాబ్ నుంచి కూడా మెల్లిమెల్లిగా దారాలతో కూడినటువంటి ఒక లీకేజ్ అనేది కూడా వారం నుంచి కొనసాగుతూ వస్తుంది. మొదటగా అంటే గతంలో తీసుకుంటే 2018లో కూడా ఇదే రిపీట్ అయింది. దీన్ని అప్పట్లో టర్బైన్స్ ఆపివేయడం ద్వారా దాన్ని పూర్తి స్థాయిలో ఆ వాటర్ లీకేజ్ ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా 2024 సెప్టెంబర్ 18న కూడా ఇదే సమస్య తిరిగి ఉత్పన్నం కావడంతో ఆ రోజు ఏదైతే విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించినటువంటి దాన్ని ఆపివేయడం, టర్బైన్లో ఉన్నటువంటి వాటర్ను తొలగించడంతో అది పూర్తిగా అప్పట్లో సద్దుమణిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ తిరిగి వారం రోజులుగా ఈ యొక్క ఎడమగట్టులో ఉన్నటువంటి భూగర్భ జల విద్యుత్పత్తి కేంద్రంలో ఈ వాటర్ లీకేజీ అవుతుండడంతో అధికారులు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఎందుకంటే అది 0 స్లాబ్ కాబట్టి అక్కడ వాటర్ లీకేజ్ అనేది కూడా చిన్నగా మొదలవుతే అది పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని చెప్పి కూడా సీనియర్ ఇంజనీర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఎక్కడైతే వాటర్ లీకేజ్ అవుతుందో అక్కడ సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి అక్కడ దాన్ని ప్రతిరోజు కూడా అబ్జర్వేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ ఏదైనా ఆ లీకేజ్ కాస్త ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా దాన్ని వెంటనే పునరుద్ధరించాలి, దానికి వెంటనే మరమ్మతులు చేయాలి, లేదంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి డ్యామ్కు ఉండవచ్చు అని చెప్పి కూడా ఒకవైపు జెన్కో సిఈ అదేవిధంగా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జలసౌధ ఐడల్ జనరల్గా ఉన్నటువంటి సిఈ సత్యనారాయణ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఆయన ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అసలు దేనివల్ల ఇది సమస్య ఉత్పన్నం అవుతుంది, ఈ వాటర్ ఎందుకు లీక్ అవుతుందనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా రూపొందించారు. దీనికి సంబంధించి అధికారులకు, ఉన్నతాధికారులకు కూడా దీన్ని సబ్మిట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ డ్యాంకు సంబంధించి దాదాపు 24 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి డ్యామ్ కావడం, అదేవిధంగా ప్రస్తుతం అయితే ఈ యొక్క వాటర్ మళ్లింపు ప్రక్రియ కావచ్చు, మరి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుండడంతో కొంత ఆందోళన కలిగిస్తుంది. దీనికి సంబంధించి ఈ యొక్క పెన్స్టాక్ కావచ్చు, సర్జు పంపు, ఇది పెన్స్టాక్ సంబంధించినటువంటి గేట్లు మూసివేసి ఏదైతే సర్జు పంపులో ఉన్నటువంటి టర్బైన్లో ఉన్న వాటర్ పూర్తిగా తొలగిస్తే తప్ప దీన్ని పూర్తిగా మరమ్మతులు చేయలేనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దీని మీద పలు అనుమానాలు రేకెత్తున్న సందర్భంలో దీని మీద ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఈ విషయాన్ని గమనించడం, వెంటనే అక్కడ జెన్కో అధికారులతో కూడా మాట్లాడి సమస్య పెద్దది కాకముందే దీన్ని క్లియర్ చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. మరోవైపు జెన్కో అధికారులు మాత్రం ఇది చిన్న సమస్యనే, అంటే వాటర్ లేకపోతే ఈ సమస్యను 2 నెలల్లో సమస్యను క్లియర్ చేయవచ్చు అని చెప్పి ఎమ్మెల్యేతో చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా సిఈ సత్యనారాయణ నివేదికలను రూపొందించడం, దీనికి సంబంధించి భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా చూడేందుకు అయితే ప్రణాళికలు రూపొందిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా తీసుకుంటే, ఎందుకంటే అతిపెద్ద ప్రాజెక్టు, అదేవిధంగా ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ప్రాజెక్టు కాబట్టి దీంట్లో ఎడమ కాలువకు సంబంధించి మొత్తం జల విద్యుత్పత్తి కేంద్రం దగ్గర దాదాపు పెద్ద మొత్తంలో కూడా ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. ఇది శ్రీశైలం ఎడమగట్టు కాబట్టి ఆ తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది. దీని మీద ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అధికారులతో ఎప్పటికెప్పుడు మానిటరింగ్ చేయాలి, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించాలంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఇదే ఎడమగట్టు ప్రాంతంలో ఒకసారి ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ప్రక్రియ కొనసాగుతుండగా అక్కడ అగ్ని మంటలు చెలరేగడం, అక్కడ కొంతమంది ఒక 10ల సంఖ్యలో వ్యక్తులు కూడా మృతి చెందడంతో తిరిగి అట్లాంటి సీన్ రిపీట్ కాకూడదు, దీన్ని క్లియర్గా తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక ఆ జెన్కో అధికారులు మాత్రం ఈ సమస్యను వాటర్ లేకపోతే త్వరగా పరిష్కరించవచ్చు అని చెప్తున్నారు. మొత్తంగా ప్రస్తుతానికైతే
టర్బైన్ ద్వారా మొత్తంగా నీటి మళ్లింపు ప్రక్రియ అయితే అక్కడ శ్రీశైలం ఎడమగట్టు దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 2-3 రోజుల్లో కూడా ప్రత్యేక నివేదిక ద్వారా ఈ సమస్యను క్లియర్ చేసే దిశగా కూడా ఒకవైపు జెన్కో అధికారులు అయితే ముందుకు వెళ్తున్నారు. దీని మీద చిక్కుడు వంశీకృష్ణ కూడా స్థానిక ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు అయితే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మౌనిష, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్. వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే పనులు ప్రారంభిస్తే లీకేజ్ ని పూర్తిగా అరికట్టడానికి 2 నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం. ఇక వాటర్ లీకేజ్ వ్యవహారం గురించి అచ్చంపేట స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. అలాగే శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో గత ఏడాది సెప్టెంబర్ 18న వాటర్ లీక్ అవుతున్నట్లుగా గుర్తించారు. ఆ తర్వాత డిసెంబర్ నాటికి అది క్రమంగా పెరిగింది. గడిచిన వారం రోజులుగా ఈ వాటర్ లీకేజ్ మరింత పెరగడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. 0 ఫ్లోర్ లీకేజ్ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. నెల రోజులుగా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పాదన కొనసాగుతోంది. దీంతో పంప్ మోడ్ పద్ధతిలో శ్రీశైలం డ్యాంలోకి నీటిని మళ్లిస్తూ ఉన్నారు. వాటర్ లీకేజ్ పై నిపుణులతో చర్చించి అధికారులు నివేదికలు రూపొందించనున్నారు.